ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. భీష్మ ఉపదేశ రూపంగా 108 రోజులు భగవన్నామాన్ని స్మరించుకున్నాం. దీన్ని గురించి ప్రత్యక్షంగా స్పందించిన, పరోక్షంగా అభినందించిన, మౌనంగా ఆశీర్వదించిన సాధన సోపాన సభ్యులందరికీ కృతజ్ఞతాపూర్వక హృదయాంజలి సమర్పిస్తున్నాను. మన కార్యక్రమం ముందుకు సాగడంలో పాలు పంచుకునేందుకు అభిమానంతో, ఆసక్తితో ముందుకు వచ్చిన మధుర గాయకులు అభినవ ఘంటసాల డాక్టర్ శ్రీ మధురాపంతుల రామకృష్ణ ప్రభాకర్రావు గారు. వారు మోహనరూప శతక పద్యాలను కొన్నిటిని తామే పాడి వినిపించారు. ఆ స్వర మాధుర్యంతో పద్యానికి ప్రాణం పోసినట్లయింది. అన్ని పద్యాలకు అలాగే మాధుర్యాన్ని కూర్చితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని మన్నించి వారు శ్రమ కోర్చి విభిన్న రాగాలను సమకూర్చి శతకానికి సరికొత్త రూపాన్ని సంతరించారు. ఆ పద్యాలకు ఇంతకు ముందే విశ్లేషణాత్మకమైన విస్తృత వ్యాఖ్యానం ఉంది గనుక ఇప్పుడు సంగ్రహంగా తాత్పర్యం మాత్రం జోడించడం అయింది. పవిత్రమైన నాదయోగం ప్రణవనాద సమీపానికి చేర్చి క్రమంగా భగవద్ అనుభూతిని కలిగిస్తుంది గనుక ఈ రోజు నుండి ప్రధానంగా మధురాపంతుల వారి మధురమైన కంఠస్వరంతో పద్యనాదాలను వింటూ దానికి సహకారిగా భావాన్ని అనుసంధానించుకొని భగవన్నామ స్మరణను కొనసాగిద్దాం. ఓం నమో వెంకటేశాయ.